కమలమ్మ పాపను తీసుకొని భానుమతి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమలమ్మ అయితే భానుమతిని చూసి ఎందుకమ్మా పాపని ఇక్కడికి తీసుకొని రమ్మన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఈ పాపని ఎక్కడో ఒక్కడ విడిచిపెట్టేస్తాను, ఈ పాప ఆశ్రమంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా మీరు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న భానుమతి అయితే అవును కమలమ్మ, నేను చెప్పేది నిజమే, నేను ఆరాధ్యాన్ని ఏం చెయ్యాలన్నా సరే ఈ పాప అడ్డొస్తుంది, అందుకే ఈ పాపని ఎక్కడైనా సరే దూరంగా వదిలిపెట్టి వచ్చేస్తాను, చూడు ఎలా చూస్తుందో, ఈ పాపని ఎలాగైనా సరే ఎక్కడో ఒక్కడ దూరంగా వదిలిపెట్టేసి వచ్చేస్తేనే ఆ ఆరాధ్యాన్ని నేను ఏదైనా చెయ్యగలనో ఏమో అనిపిస్తుంది నాకు, అందుకే నా పంతం తీర్చుకోవాలి అనుకుంటే ఈ పాపను ఎక్కడ ఒక్కడ వదిలిపెట్టేసి నేను అప్పుడు ఆరాధ్య మీద ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి భానుమతి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఆరాధ్య పాప ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ అయితే ఆ గుడికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే బొమ్మతో ఆడుకుంటూ గుడిలో కూర్చొని ఉంటుంది. అక్కడ నుండి కారులో దిగుతూ ఉన్న ఆరాధ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నా చెల్లిలా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే అవును నిజంగా నా చెల్లె, అదుగో నడిచి వస్తుంది, గుడికి వస్తుంది, నా దగ్గరికే వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆరాధ్యాన్ని చూసి నా చెల్లి అని చెప్పేసి అయితే అనుకుంటూ తన దగ్గరగా పరిగెట్టుకుంటూ వెళ్తుంది. చెల్లి చెల్లి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆరాధ్య దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.